కానీ నిజదేవుణ్ణి తెలుసుకొని పాత క్రొత్త నిబంధనలో 2 చోట్ల రాయబడి ఉంది. పాత నిబంధనలో మోషేతో అన్నాడు, యెహోషువతో అన్నాడు. దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు, మోషే మోషే నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు విడు అంటాడు. చెప్పులిడిచి ముందు చెప్పులిడు, పక్క చెప్పులిడు విడో, చెప్పులిడిచి నా ముందు నిలబడన్నాడు. అలాగే యెహోషువ దగ్గరికి యెహోవా సైన్యాధిపతిగా ప్రభు వచ్చినప్పుడు కూడా నీవు నిలిచిన భూమి పరిశుద్ధమైన, నీ పాదరక్షలు విడమంటాడు. అంటే చెప్పులిడో, స్తోత్రం చెప్పు గడికి చెప్పు, ఇంకోసారి చెప్పు, 2 చేతులు చెప్పు. ఏమన్నాడు? చెప్పులేడు. క్రొత్త నిబంధనలో స్టెఫను ప్రసంగం అప్పుడు కూడా చెప్పులేడమని ప్రస్తావన గుర్తు చేస్తాడు. కొంతమంది మందిరాల్లో చెప్పులు వేసుకొని తిరగటం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేయటం, మంచాలు వేసుకొని దొల్లాడటం, పేలు చూసుకోవటం, జుట్టు దువ్వుకోవటం, మందిరంలో కూర్చొని సెల్ ఫోన్ చూడటం. కొంతమంది సైతాను సంబంధులు ఉంటారు. వాళ్ళు దేవుని మందిరంలోనే కూర్చుంటారు, కానీ ఎక్కడ కూర్చున్నా సరే వాళ్ళ దరిద్రపు మనస్తత్వాలు, ఆ దరిద్రపు పాడు మనస్తత్వాలు మారవు. వాళ్ళ హృదయ గర్వం, హృదయ చెడుతనం అట్లా ఉంటుంది అన్నమాట. బాగలేనోడు, పేషెంట్ అయినోడు ఏదన్నా మంచం వేసుకున్నాడంటే అది రోగి కాబట్టి వానికి ఛాన్స్ ఉంది, కానీ దున్నపోతులాగుండి మందిరాల్లో మంచాలు వేసుకొని దొర్లాటం మర్యాద నాకు నచ్చదు. అది దేవుని మందిరం అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడింది, దాని పవిత్రత కాపాడాలి. నీ ఇల్లు ఎట్లనన్నా ఉండని, దేవుని మందిరం మాత్రం నీట్గా ఉండాలి. మందిరం చూడగానే నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే చాలా శుభ్రంగా ఉంచారు, నీట్గా ఉంచారు, చక్కగా